ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్ లో ఇండియాలో లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ మీరు చూస్తే IQ13 6000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ OnePlus 13 రేపు లాంచ్ అవబోతుంది. అది కూడా 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ Realme GT7 Pro ఇండియాలో లాంచ్ చేసినప్పుడు కొంత బ్యాటరీ తగ్గించారు కానీ యాక్చువల్ గా చైనా వేరియంట్ లో 6500 mAh బ్యాటరీతో అక్కడ లాంచ్ చేశారు. అసలు ఇవన్నీ ఎందుకు కొత్తగా ఈ 6000 mAh 6500 mAh ఇంతకు ముందు అంతా మనం యూజ్ చేసేది మాక్సిమం 5000 mAh 5500 mAh అంతే కదా. కొత్తగా 6000 7000 ఏంటి? ఇవేం కొత్తగా వచ్చినాయి కాదు. 2021 లోనే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M62 అని సామ్సంగ్ F62 అని ఒక రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అప్పట్లోనే ఆ రెండు స్మార్ట్ ఫోన్స్ 7000 mAh బ్యాటరీతో వచ్చేవి. అఫ్ కోర్స్ అది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీ అయినా కూడా దాని వెయిట్ అప్రాక్సిమేట్ గా 220 grams వెయిట్ ఉండేది. చాలా హెవీగా ఉండేది. ఎందుకంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ప్యూర్ ప్లాస్టిక్ బాడీ అనమాట. సరే 7000 mAh వదిలేసేయండి. 6000 mAh లే ఇంతకు ముందు సామ్సంగ్ చాలా లాంచ్ చేసింది. సామ్సంగ్ F34 అని M34 అని F14 అని M14 అని అలా చాలా ఫోన్స్ వచ్చినాయి. అందులో సామ్సంగ్ M34 మన ఛానల్లో రివ్యూ కూడా చేసాం మనం. ఆ ఫోన్ పర్సనల్ గా మా అక్క యూజ్ చేస్తుంది. అయితే ఆ ఫోన్ లో 6000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. బ్యాక్ ప్యానల్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చాలా పల్చటి ప్లాస్టిక్ అనమాట. ఇట్లా మీరు తడితే బ్యాక్ సైడ్ లోపల కాంపోనెంట్స్ తగులుతాయి అనమాట. అంత పల్చటి ప్లాస్టిక్ అయినా కూడా ఆ ఫోన్ 208 grams వెయిట్ ఉంది. అయితే రీసెంట్ గా లాంచ్ అయిన IQ13 చూస్తే అది కూడా 6000 mAh బ్యాటరీతోనే వస్తుంది. కాకపోతే ఇది కంప్లీట్ గా గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అంత ప్రీమియం బ్యాక్ ప్యానల్ యూజ్ చేసినా కూడా అది జస్ట్ 204 grams వెయిట్ ఉంటుంది. ఎందుకు? అంతకుముందు ప్లాస్టిక్ అంత పల్చటి ప్లాస్టిక్ యూజ్ చేసినా 208 grams ఉంది. ఇప్పుడు ఇంత ప్రీమియం మెటీరియల్ యూజ్ చేసినా 204 grams అంటే అంత తక్కువ వెయిట్ కి మనం ఎలా అచీవ్ చేయగలిగాం? ఇక్కడ తేడా ఏంటంటే అప్పట్లో మనం యూజ్ చేసింది లిథియం అయన్ బ్యాటరీస్, ఇప్పుడు మనం యూజ్ చేసేది సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. అసలు ఏంటి ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అంటే ఏంటి? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అండ్ ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల బ్యాటరీస్ త్వరగా డీకంపోజ్ అయిపోతాయి, బ్యాటరీస్ ఉబ్బిపోతాయని కొన్ని ఆర్టికల్స్ లో వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? ఇవన్నీ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ఒక చిన్న మాట, ఈ వీడియోలో కంటెంట్ మీకు వర్తి అనిపిస్తే, మన ఛానల్లో కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్ కౌంట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 2 lakh సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరకు ఉన్నాం. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్లీ ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది హువావే. చైనాలో హానర్ మ్యాజిక్ 5 Pro అని ఒక ఫోన్ లాంచ్ చేశారు. ఆ ఫోన్ లో ఫస్ట్ టైం ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని హానర్ ఇంట్రడ్యూస్ చేసింది. ఆ తర్వాత ప్రతి బ్రాండ్ లో కూడా ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీనే యూజ్ చేశారు. అసలు ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ ఎలా వర్క్ అవుద్ది అని తెలుసుకునే ముందు ట్రెడిషనల్ గా మనం యూజ్ చేసే లిథియం అయన్ బ్యాటరీస్ ఎలా వర్క్ అవుతుందో మీకు తెలిస్తే ఇది ఈజీగా అర్థం అవుతుంది. మీకేమి సైన్స్ క్లాస్ తీసుకొని బోర్ కొట్టొచ్చును, సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. జనరల్ గా మన ఫోన్ లో బ్యాటరీస్ చూడడానికి ఈ విధంగా ఉంటాయి. స్ట్రక్చర్ ఒక క్యాథోడ్ ఉంటుంది, ఒక యానోడ్ ఉంటుంది. అండ్ క్యాథోడ్ యానోడ్ మన ఫోన్ లో ఉన్న కాంపోనెంట్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. అండ్ క్యాథోడ్ కి యానోడ్ కి మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఎప్పుడైతే మన ఫోన్ లో ఉన్న కాంపోనెంట్స్ అంటే మన ఫోన్ యూజ్ చేస్తుంటామో యానోడ్ లో నుంచి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కాంపోనెంట్స్ ద్వారా క్యాథోడ్ లోకి పాస్ అవుతాయి. అండ్ దానివల్ల యానోడ్ లో ఫామ్ అయిన అయాన్స్ ఏవైతే ఉంటాయో అయాన్స్ అన్ని కూడా ఎలక్ట్రోలైట్ ద్వారా క్యాథోడ్ లోకి పాస్ అవుతాయి. ఎప్పుడైతే యానోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అన్ని అండ్ అయాన్స్ అన్ని కూడా క్యాథోడ్ లోకి పాస్ అయిపోతాయో, ఎప్పుడైతే యానోడ్ కంప్లీట్ గా ఖాళీ అయిపోద్దు, యానోడ్ ఖాళీ అయిపోవాలి, క్యాథోడ్ ఫుల్ అయిపోయిందంటే మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినట్టు 0% అనమాట. ఎప్పుడైతే మీరు మళ్ళీ ఛార్జింగ్ పెడతారో మళ్ళీ ఎలక్ట్రాన్స్ అన్ని వెనక్కి వస్తాయి, మళ్ళీ అయాన్స్ అన్ని వెనక్కి వస్తాయి. ఇప్పుడు యానోడ్ ఫుల్ అయిపోద్ది, క్యాథోడ్ ఖాళీ అయిపోద్ది. యానోడ్ 100% ఉందంటే మీ ఫోన్ లో ఛార్జింగ్ కూడా 100% ఉన్నట్టు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ అనేది యానోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు మనం యూజ్ చేసిన లిథియం అయన్ బ్యాటరీస్ లో క్యాథోడ్ అనేది లిథియం ఉండేది అండ్ యానోడ్ గ్రఫైట్ తో ఉండేది. గ్రఫైట్ మెటీరియల్ తో యానోడ్ తయారు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన సిలికాన్ కార్బన్ టెక్నాలజీలో క్యాథోడ్ సేమ్ లిథియమే ఉంటుంది, కాకపోతే యానోడ్ గ్రఫైట్ బదులు సిలికాన్ కార్బన్ మిక్చర్ ని యూజ్ చేశారన్నమాట. ఈ సిలికాన్ కార్బన్ మిక్చర్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇది గ్రఫైట్ కన్నా 12.8% ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఇంత స్పేస్ ఉందనుకోండి, ఇంత స్పేస్ లో లిథియం అయన్ బ్యాటరీస్ పెడితే అది 1000 mAh బ్యాటరీ స్టోర్ చేసుకోగలిగితే సేమ్ ప్లేస్ లో సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ 1280 mAh బ్యాటరీని స్టోర్ చేసుకోగలవు. అంటే అప్ టు 12.8% వరకు ఎనర్జీ ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ స్పేస్ లో ఎక్కువ బ్యాటరీ మనం ప్లేస్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఫ్లిప్ ఫోన్స్ కానీ ఫోల్డబుల్ ఫోన్స్ లో కానీ బ్యాటరీ చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే అవి ఉండడమే చాలా స్లిమ్ ఉంటాయి, చాలా థిన్ ఉంటాయి. అక్కడ మనం ఎక్కువ బ్యాటరీ స్టోర్ చేయాలంటే ఈ లిథియం అయన్ బ్యాటరీస్ తో కుదరదు. కాకపోతే ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో అది పాసిబుల్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఫ్లిప్ ఫోన్స్ అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ లో మనం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ చూసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఈ మధ్య మీరు సామ్సంగ్ S25 సిరీస్ లో S25 స్లిమ్ అని విని ఉంటారు. అండ్ ఐఫోన్ లో iPhone 17 ఎయిర్ అని విని ఉంటారు. ఈ రెండు కూడా స్లిమ్ ఫోన్స్ అనమాట, సన్నగా ఉంటాయి. ఈ సన్నగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ బ్యాటరీ మనం పెట్టలేం అనమాట. కాకపోతే ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఫోన్ స్లిమ్ గా ఉన్నా కూడా దానిలో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీని మనం పెట్టుకోవచ్చు. సో ఈ టెక్నాలజీ వల్ల రాబోయే రోజుల్లో మనం ఈ స్లిమ్ ఫోన్స్, సన్నగా కాంపాక్ట్ గా ఉండే ఫోన్స్ లో ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ కూడా చూడొచ్చు. అండ్ దీనికి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కండిషన్స్ లో సర్వే అవుద్ది. లైక్ ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నా, ఎక్స్ట్రీమ్ కోల్డ్ గా ఉన్నా కూడా అక్కడ ఈ బ్యాటరీస్ అనేవి సర్వే అవుతాయి. బట్ లిథియం అయన్ బ్యాటరీస్ అలా కాదు, ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో అవి అంత సర్వే అవ్వలేవు అనమాట. త్వరగా డికంపోజ్ అయిపోవడం, ఉబ్బిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మరి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే యాక్చువల్ గా మీరు కొన్ని ఆర్టికల్స్ లో చూస్తే ఈ సిలికాన్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల బ్యాటరీస్ త్వరగా డీకంపోజ్ అయిపోతాయి, బ్యాటరీస్ త్వరగా ఉబ్బిపోతాయని కొన్ని ఆర్టికల్స్ చూస్తుంటారు. కాకపోతే అది ఓన్లీ సిలికాన్ మెటీరియల్ యూజ్ చేస్తే అలా అవుతుంది. కానీ మనం ఇక్కడ యూజ్ చేసేది సిలికాన్ కార్బన్ మిక్చర్.
ఈ రెండు కలిపి యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి రావు. బ్యాటరీ ఉబ్బిపోవడం, బ్యాటరీ పేలిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. లిథియం అయాన్ బ్యాటరీస్ ఎలా వర్క్ చేస్తాయో ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది. అవి ఎలా లైఫ్ ఇస్తున్నాయో ఇవి అంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తాయి. కాకపోతే ఇక్కడ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్. లిథియం అయాన్ బ్యాటరీస్ లో గ్రాఫైట్ కొంచెం చీప్ గా దొరుకుతుంది, బట్ ఇక్కడ ఈ సిలికాన్ కార్బన్ మిక్చర్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. గ్రాఫైట్ తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇదొక్క డిసడ్వాంటేజ్ తప్పితే మిగతావన్నీ కూడా దీనిలో అడ్వాంటేజెస్ అనమాట. సో మోస్ట్లీ ఈ 2025 లో మనం చూసే ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ సిలికాన్ కార్బన్ టెక్నాలజీనే 90% యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఈ 5000 mAh 5500 mAh ఇవన్నీ పోతాయి. ఇయర్ లో మనం 6000 mAh 6500 mAh 7000 mAh ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీస్ కూడా చూసే అవకాశం ఉంది. సో మంచి టెక్నాలజీ ఏది. సో ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బై. జై.